శుభకార్యాలకి ఇంట్లో తప్పనిసరిగా చేసే వంట గారెలు. అలాంటి గారెలు ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు లేదా మినపగుండ్లు 1 కప్పు. మినప్పప్పుని బాగా కడిగి శుభ్రంగా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మళ్ళీ ఒకసారి కడిగి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, మనం మినప్పిండిని మిక్సీ పట్టుకున్నామండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడు ఒక్కొక్క గారె రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను గారె రెడీ చేయడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ని తీసుకున్నానండి. కొంచెం పిండి తీసుకొని ఆ పిండిని వాటర్లో ముంచి తీసి ఆ తర్వాత గారెని చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి గారె అనేది స్మూత్గా వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. గారెలు ఫ్రై అయ్యే లోపల గారెల్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, ఎండుమిర్చి 10, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చింతపండు కొంచెం, ఉల్లిపాయలు 2, ఎండుమిర్చి 10, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అలానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆవాలు 1 టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు వేసి పోపు
బాగా కరివేపాకు వేసుకుందాం. పోపు వేగిన తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని పోపులో వేసుకుందాం. అంతేనండి, ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.